హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ ఏమి చిలకడ దుంపతో గులాబ్ జామున్ అండి. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత బాగుందో, చూసారా అసలు చిలకడ దుంపతో అంటే నేను చెప్తే తప్ప కానీ తెలియట్లేదండి, అంత బాగుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిలకడ దుంప తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో కొన్ని వాటర్ వేసి చిలకడ దుంప ముందు కడుక్కుని నీట్గా పెట్టుకున్నానండి. అప్పుడు ఇలాగా కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు కూడా దాన్ని అలా ఉంచుకున్నానన్నమాట. 4 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయాక ఒక ప్లేట్లోకి చిలకడ దుంప తీసుకున్నానన్నమాట. ఇలా తీసుకుని ఇలా మొత్తం అంతా పీల్ ఆఫ్ చేస్తున్నానండి. సరే, అసలు ఏం చేద్దాం, అస్తమానం చిలకడ దుంప ఉత్తినే తింటున్నాం కదా, గులాబ్ జామున్ ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా నేను ట్రై చేశానండి. అసలు నిజంగా గులాబ్ జామ్ పౌడర్ కూడా వేస్ట్ దీని ముందు, అంత బాగుందండి. చూస్తున్నారు కదా, అలా పీల్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని బాగా స్మాష్ కింద చేసుకోవాలన్నమాట, మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే మనకి ఏమవుద్దంటే గులాబ్ జామున్ మంచిగా వస్తాయండి, సాఫ్టీగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. చూసారా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మైదా, మనం ఒక మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట, అందుకని చిన్న కప్పు తీసుకున్నానండి. దాంతో మైదా వేసుకుని, చూస్తున్నారు కదా, మీకు స్టోర్లో కొనే మైదా అనమాట, ఇదిగోండిలా ఉంటుంది. దాని తర్వాత మన కాఫీ పౌడర్ ఇది ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ తీసుకుని అది కూడా సేమ్ మెజర్తో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి చిలకడ దుంప, ఈ మైదా, ఈ పాల పౌడరు మొత్తం అంతా కలిసేలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికి ఏమవుద్దంటే పాల పొడి వేయగానే మనకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో లేదు, ఎవరైనా వచ్చారు రిలేటివ్స్, మనం ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అంటే ఒక్క చిలకడ దుంప ఉన్నా సరిపోతుందండి. ఒక 4-5 మెంబర్స్కి వచ్చేస్తుంది గులాబ్ జామున్. సూపర్గా ఉందండి. దీంతోపాటు కొంచెం సోడా, తినే సోడా వేసుకుని, కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం అంతా మనకి ఒక ఎలా అయితే మన ఎన్టీఆర్ గులాబ్ జామున్ ఎలా అయితే మిక్స్ వస్తుందో అట్లా వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుకుని పెట్టుకోవాలండి. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, సూపర్గా ఉందండి. ఇలా చూసారా, అలా మెత్తగా చేసుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేద్దాం, ఓకేనా. ఇలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు సిరప్ రెడీ చేసుకోవాలి కదండి. సిరప్ కోసం ఒక బౌల్లో పంచదార తీసుకున్నాను అనమాట. 1 కప్పు పంచదారకి 1.5 ఇంచుమించు 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. అది మనకి తీగ పాకం వచ్చేంత వరకు వేసుకోవాలండి. దాంట్లో మన ఈ యాలకులు కూడా వేసుకోవాలన్నమాట. 2-3 ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. యాలకులు వేసుకుని అది బాగా మనకి మసాలా వచ్చేంత వరకు కూడా పెట్టుకుని, మనకి ఇలా అంటే ఇలాగా మనకి తెలుసు కదా మీకు, పాకం ఎంతవరకు వస్తుందో, తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి ఇంచుమించు 20 మినిట్స్ దాకా పట్టిందండి నాకు. ఇలా పట్టిన తర్వాత దీన్ని పక్క పొయ్యి మీదకి టర్న్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని, ఇప్పుడు ఏదైతే మనం 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం చూసారా, అది ఒక పళ్ళల్లోకి తీసుకుని, మనకి ఎలా అయితే కోవాలు అవి చేస్తారు చూసారా, అలాగా మనం దాన్ని బాగా ఒత్తిడి చేయాలన్నమాట, బాగా మెత్తగా చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే గులాబ్ జామున్ ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. ఇలా చేసుకుని మనకి నచ్చిన షేప్లో చేసుకుంటే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎన్టీఆర్ గులాబ్ జామున్ కూడా వేస్తుందన్నమాట, అంత బాగున్నాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. కాలా జామున్లా కూడా చేయమంటే చేశానన్నమాట. ఇలా చేసుకుని రెడీ చేసుకోవాలండి అన్నీ కూడా.
చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇలా రెడీ చేసుకున్న గులాబ్ జాములు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇలా ఆల్రెడీ కాగిన నూనెలో వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటా మంచిగా అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకుని పక్కన రెడీగా పెట్టుకునే సిరప్లో మనం వేసేసుకోవాలన్నమాట. అలా ప్రతిదీ కూడా వేసుకోవాలండి. దాని తర్వాత మిగిలినవి కూడా అలాగే వేసానన్నమాట. అలాగే మిగిలినవి కూడా వేసేసానండి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం వదిలేసామంటే, ఒకసారి కలిపేసుకుని హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే మనకి గులాబ్ జామ్ ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసాను అనమాట. ఒక 1.5 అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఎంత బాగా ఉబ్బినాయో చూసారా. అసలు షుగర్ సిరప్ అంతా చేరి అసలు గులాబ్ జాముల కన్నా బాగా వచ్చిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా బాగున్నాయి కదా. ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకోవాలండి. సిరప్ బాగా లోపలికి వెళ్ళి మనకి గులాబ్ జామున్ కన్నా ఇంకా బాగా వచ్చిందండి చిలకడ దుంప గులాబ్ జామున్స్. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. చాలా బాగున్నాయి. చాలా ఎమ్మి మంచి స్మెల్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం పాలపొడి అయ్యి వేసాం కదా, అసలు చాలా బాగా వచ్చిందండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే చిటికలో చేసేయచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు అనమాట. అంత బాగా వచ్చినాయి. సూపర్గా ఉంది. కరెక్ట్గా సరిపోయిందనమాట. సిరప్ కూడా పెద్దగా తినరు మా ఇంట్లో, అందుకనే కొంచెమే చేశానండి. కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పు మెజర్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటే షుగర్కి సరిపోతుందండి. చూసారా, ఎమ్మి గులాబ్ జామ్ రెడీ. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. సూపర్గా ఉన్నాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.